వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ లెస్ ఫీ స్ట్రక్చర్, గుడ్ ప్లేస్మెంట్, హై శాలరీ అండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కాలేజ్ ఏదైనా ఉంది అంటే అది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని టక్కుని చెప్పేస్తారు. 2007లో ఇది స్థాపించబడింది. ఘట్కేసర్ సమీప ప్రాంతంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తోంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే మీరు అనుకోవచ్చు, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మేము ఇక్కడ చదివించుకోవాలని అంటే గుడ్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ అండ్ గేట్ కోచింగ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు అని అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో. సరే, మనం అంతా చెప్పడం కాదు, అసలు కాలేజ్ లోపలికి వెళ్దాము. ఎలాంటి ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, ట్రాన్స్పోర్టేషన్తో పాటు పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకుందాం. నాతో పాటు రండి. సో ఇప్పుడు మనం సిఎస్సి సెక్షన్లో ఉన్నాము అండ్ పిల్లలందరికీ కూడా సపరేట్ కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్ ఉంది అండ్ బోర్డ్ కూడా ఉంది. అంటే దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ఈ కంప్యూటర్లో ఏం నిక్షిప్తమై ఉంటుంది, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? హెచ్ఓడి డాక్టర్ విజయ్ కుమార్ గారు. హలో అండి విజయ్ గారు. హలో మేడం. ఇప్పుడు సిఎస్సి సెక్షన్, వాట్ ఈస్ దిస్? Computer Science and Engineering Department. So it is a mother for all the CSE allied branches like artificial intelligence and machine learning and data science, Internet of Things. So all the subjects which are there in CSE, they are there in the other departments also. So ఇప్పుడు వీళ్ళు ఈ ల్యాబ్లో ఏం చేస్తున్నారు? మేడం, ఈ ల్యాబ్ నేమ్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్. సో ఈ ల్యాబ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సపరేట్గా ఏ అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇది స్పెషల్గా. ఎందుకు అంటే మిగతా వాళ్ళకి ఎందుకు లేదు, మీరు మాత్రమే ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ ల్యాబ్ ద్వారా మనం ఏం చేస్తుంటే పిల్లలకి కోడింగ్లో స్కిల్స్ నేర్పిస్తాము. లైక్ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వీటన్నిటిని కూడా మనం ఒక సబ్జెక్టుతో అనుసంధానం చేస్తాం. అది వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో ఈ సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చూస్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే స్కిల్ని మనము ఈ పిల్లలకి ఇస్తాం. ఎస్, ప్రతి సిస్టమ్, ఇక్కడ ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా టోటల్ i7 సిస్టమ్స్, i-end కాన్ఫిగరేషన్ సిస్టమ్స్. సో మనం ఏంటంటే పిల్లలకి ఎప్పటికప్పుడు న్యూ కాన్ఫిగర్డ్ సిస్టమ్స్ని అందిస్తాము. సిఎస్సితో పాటు ఇంకేం ఉంటాయి ఇక్కడ? సిఏ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఒక బ్రాంచ్. సో మనం ఏం చేస్తామంటే దీంట్లో డేటా అనలిటిక్స్ నేర్పిస్తాము, డేటా సైన్స్ నేర్పిస్తాము, పైథాన్ నేర్పిస్తాము, నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అండ్ ఆల్సో యూఐ డిజైన్, ఫ్లటర్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, లైక్ దట్. సో అట్ ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే స్కిల్ అవసరమో అది ఇస్తాం మనం పిల్లలకి. అండ్ ఈ ప్రాజెక్ట్ని మనం చూస్తున్నాం కదా, దీంట్లో ఎప్పుడు ఎవరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఈ బేసిక్గా ఈ ప్రాజెక్టర్స్ కానీ అక్కడ బ్లాక్ బోర్డ్ కానీ పర్పస్ ఏంటంటే రియల్ టైంలో పిల్లలకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, సో ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ప్రోగ్రామ్స్ని రన్ చేసి రిజల్ట్స్ అనేవి డైరెక్ట్గా పిల్లలకి చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది అనుకున్నప్పుడు ఆ లెక్చరర్ ఇక్కడికి వచ్చి ఎస్ కంప్లీట్గా క్లాసెస్ అన్నీ కూడా విత్ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ అంతా కూడా మన ప్రాక్టికల్గా ఇక్కడ చూపిస్తాం. ప్రాజెక్టర్ యాజ్ వెల్ యాజ్ బోర్డ్ యూస్ చేసుకొని చేస్తాం అనమాట మనకి. జనరల్గా పిల్లల దగ్గర నుంచి అసలు ఎటువంటి క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతూ ఉంటాయి? సబ్జెక్ట్ వైజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. సో వాళ్ళు కోడింగ్ చేసేటప్పుడు సింటాక్స్ వైజ్ కానీ అర్థం కాకపోయినప్పుడు చెప్పడం కానీ రివిజన్ కైండ్ ఆఫ్ థింగ్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫ్యాకల్టీ ఏం చేస్తామంటే కాన్సెప్ట్ చెప్పేసి ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్ని ఓన్గా ప్రాజెక్ట్స్ చేయడానికి ఎంకరేజ్ చేస్తాం. సో డ్యూరింగ్ దట్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తారు. వీళ్ళకి టైమింగ్స్ ఏంటి ఇక్కడ ఈ ల్యాబ్లో? సో ఈ ల్యాబ్లో మనకి మార్నింగ్ 9:30కి ఓపెన్ అవుతుంది. ఈవెన్ బియాండ్ కాలేజ్ టైమింగ్ 4:30 క్లోజ్ అయినా బియాండ్ అప్ టు 8 o'clock వరకు ల్యాబ్ ఓపెన్ చేస్తుంటుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. రైట్, ఏం చెప్తారంటే ఈ ల్యాబ్ గురించి ప్రత్యేకించి స్టూడెంట్స్ ఇంకా యూటిలైజ్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? సో ఈ మెయిన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ల్యాబ్ అనేది ఎస్పెషల్గా మనము రియల్ టైంలో ప్రాజెక్ట్స్ చేయించడానికి, తర్వాత ఇండస్ట్రీ నీడ్స్ని బట్టి స్కిల్ని డెవలప్ చేయడానికి మనం ఈ ల్యాబ్ పెట్టాము. సో ఈ ల్యాబ్లో ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే బూట్ క్యాంప్ అటెండ్ అవుతున్నారు. సో కాలేజ్లో మేము 7 డిఫరెంట్ ట్రాక్స్లో బూట్ క్యాంప్ నడిపిస్తున్నాం. బూట్ క్యాంప్ ఏంటంటే స్పెషల్ ట్రైనింగ్, ఫోకస్డ్ ట్రైనింగ్ వేర్ వీఆర్ పర్టికులర్లీ training the students on one subject like data structures and algorithms and mobile application development.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము చూస్తున్నాము ఆ డిఫరెంట్ కాలేజెస్ యూనివర్సిటీలో హ్యాకథాన్స్ నడుస్తున్నాయి, ఐడియాథాన్స్ నడుస్తున్నాయి, కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. సో వీటిలో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క మెలకువలు కానీ విజ్ఞానం ప్రదర్శించాలంటే కంపల్సరీగా దే నీడ్ సపరేట్ ట్రైనింగ్. సో దానికోసం ఏంటంటే ఈ ల్యాబ్ కంప్లీట్గా యూజ్ అవుతుంది. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సపరేట్గా సిఎస్సి సెక్షన్తో పాటు సిఎస్సి కోర్స్తో పాటు వీళ్ళకి కావాల్సిన మిగతా ఆల్ సెక్షన్స్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఏం కావాలనేది సిస్టమ్ ద్వారా నేర్పిస్తారు అండ్ ప్రొజెక్టర్ ప్రాక్టికల్గా కూడా చూపిస్తారు. మిగతా ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో లేని కంప్యూటర్ సెక్షన్ అనేది ప్రత్యేకించి ల్యాబ్ అనేది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండడం అనేది స్పెషాలిటీ. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు సిఎస్సి క్లాస్ రూమ్లో ఉన్నాము. క్లాస్ రూమ్ అయితే అసలు అదిరిపోయింది. మనం ఒకప్పుడు చదువుకున్న క్లాస్ రూమ్స్ వేరు, ఇప్పుడున్న క్లాస్ రూమ్స్ వేరు. మీరు ఒకసారి క్లాస్ రూమ్ని చూడొచ్చు. అక్కడ వైట్ బోర్డ్తో పాటు స్మార్ట్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. అంటే ప్రాక్టికల్గా ఏమైనా చెయ్యాలి అనుకుంటే దాంట్లో కూడా చేసి చూపించవచ్చు. రైట్, ఇప్పుడు మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అమిత్ స్టూడెంట్తో మనం మాట్లాడదాము. హాయ్ అమిత్, ఏం చదువుతున్నావు? నేను ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సిఎస్సి చదువుతున్నాను. సిఎస్సి సెకండ్ ఇయర్. ఓకే, ఎలా ఉంది అంటే ఇప్పుడు క్లాస్ రూమ్స్లో ఆ స్మార్ట్ బోర్డ్ కానీ వైట్ బోర్డ్ కానీ అట్లా ఉండి పెట్టడం వల్ల మీకు యూజ్ ఏంటి అసలు? వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. మా కాలేజ్లో స్మార్ట్ బోర్డ్స్ ఉండడం వల్ల ఫ్యాకల్టీకి ఇంకా మాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళ వల్ల వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు స్మార్ట్ బోర్డ్ ఉండడం వల్ల. సో లైక్ వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏదైనా చూపించాల్సి ఉన్నా ఒకవేళ వైట్ బోర్డ్ మీద వాళ్ళు గీసి చూపించారు 3D ఫొటోస్ ఏదైనా వాళ్ళు చూపించాల్సి అనుకున్నా స్మార్ట్ బోర్డ్ వాడచ్చు. డిఫరెంట్ ఇంకా ఏమేమి చెప్తారు మీ ఫ్యాకల్టీ? మా దాంట్లో మ్యాక్సిమం అందరూ బాగానే వాడతారు. మేము మేనేజ్మెంట్కి దీనివల్ల చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము మాకు ఇవ్వడం వల్ల. సో దీంట్లో లైక్ మేము ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఓకే, మేము ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఫ్యాకల్టీస్ ఏదైనా వర్క్స్ ఏమైనా ఉంటే మేము విజువల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓన్లీ ల్యాప్టాప్స్లో చూపించకుండా క్లాస్తో మొత్తం మాట్లాడుతూ డెవలప్ చేసి చూపించవచ్చు. ఓకే, అంటే ఫ్యాకల్టీతో పాటు మిమ్మల్ని కూడా అక్కడికి పిలిచి మిమ్మల్ని కూడా ప్రాక్టికల్గా చేసి చూపించుకుంటారు. ఇప్పటివరకు ఏమైనా చేసావా మీరు? మేము లాస్ట్ ఇయర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అవి మాకు ఇచ్చారు. మేము వాళ్ళ ప్రెజెంటేషన్స్ స్టెప్ బై స్టెప్ పోతుంటే వాటి ఎక్స్ప్లెనేషన్స్ అవి ఇచ్చినాం. సో ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. ఏంటంటే ఇప్పుడు మేము జస్ట్ ల్యాప్టాప్లో సర్కి చూపించడం, సర్ కనవడం, క్లాస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి కరెక్ట్గా ఫీచర్స్ తెలియకపోవడం, దీంతో మేము కనెక్ట్ చేసి వాళ్ళకి అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఏం చెప్తావు? ఇంత మంచి ఫెసిలిటీ చూపిస్తున్నారు కదా. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అకాడమీ పరంగా కూడా బాగుంది. ఇంకా మేనేజ్మెంట్ మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం మాకు ఈ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. సూపర్ అమిత్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మనం ఒకప్పుడు బ్లాక్ బోర్డ్స్ మాత్రమే చూసేవాళ్ళం, కానీ జనరేషన్ మరికొద్ది ఇప్పుడు 2026లో ఉన్నాం కాబట్టి వైట్ బోర్డ్తో పాటు సేమ్ టైం మనం ల్యాబ్కి వెళ్ళో లేకపోతే లైబ్రరీకి వెళ్ళో చూసుకోకుండా ఫ్యాకల్టీస్ ఆ పక్కన ఉన్న స్మార్ట్ బోర్డులో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ పిల్లలకి ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చూపించడం ఫ్యాకల్టీ అండ్ వీళ్ళు స్వయంగా వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక గొప్ప అవకాశాన్ని ఈ జనరేషన్ మనకు కల్పించింది. సో అదే స్మార్ట్ బోర్డ్ ప్రత్యేకత. స్మార్ట్ బోర్డ్లో ఏదైనా ప్రాక్టికల్గా అప్పటికప్పుడే మనం మన డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇదే సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ల్యాబ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ల్యాబ్ అంటారు, క్యాడ్ ల్యాబ్. సరే సీరియస్గా క్లాస్ జరుగుతుంది, చూద్దాము.
పాటు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానిక్ స్టూడెంట్ మనతో పాటు ఉన్నాడు. కార్ కూడా ఉంది. డికేడిసి గోవాలో జరిగిన ఒక కాంపిటీషన్లో ఒక ప్రైజ్ కూడా తీసుకొని వచ్చారు. సో గ్రేట్, చాలా. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ విష్ణు. హాయ్ మ్యామ్. విష్ణు, కంగ్రాచులేషన్స్. గోవాలో జరిగిన ఒక Thank you, ma'am. కాంపిటీషన్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని విన్నాము. ఇదేంటి, ఇది రేసింగ్ కారా? ఎస్ మ్యామ్, ఇది కార్ట్ మ్యామ్, రేసింగ్ కార్ట్. ఓకే, కార్ట్ అనాలి. ఎస్ మ్యామ్, కార్ట్ అనాలి. ఇది వచ్చేసి కంప్లీట్గా స్టూడెంట్ బిల్డ్ చేసింది మ్యామ్. Oh. డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు కంప్లీట్ స్టూడెంట్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఇది ఒక క్లబ్ ద్వారా నడుస్తుంది మ్యామ్. ఎలా, ఒకసారి దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా విష్ణు? ఇది ఈవీ కార్ట్ మ్యామ్. మనం బ్యాటరీస్ మోటార్, ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ఈవీ వెహికల్స్ అనేది. Racing. ఎస్ మ్యామ్, ఇప్పుడు బయట మార్కెట్లో ఈవీ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది కాబట్టి ఈవీ పైన మేము కార్ట్ రెడీ చేసినాం మ్యామ్. ఓకే. దీంట్లో బ్యాటరీస్ మోటార్ యూజ్ చేసి వెహికల్ రన్ చేయడం, దాని కాంపిటీషన్కి. ఇప్పుడు దీంతోనే కాంపిటీషన్లో yes, పార్టిసిపేట్ ma'am. చేశారా? Yeah, ma'am. సూపర్. సో దీంట్లో ఉన్న ఎవ్రీ పార్ట్ కూడా మీ స్టూడెంట్స్ చేస్తున్నారు? ఎస్ మ్యామ్, ప్రాక్టికల్గా చేసి చూపించారు. ప్రాక్టికల్గా. ఓకే, ఇవి రెండు ఏంటి విష్ణు? ఇవి బ్యాటరీస్ మ్యామ్. ఓకే, 2 బ్యాటరీస్ కావాలా దీనికి? ఎస్ మ్యామ్, అది లాంగ్ ఇదొకటి? డ్రైవ్కి 1. ఓకే, 2 బ్యాటరీస్ అయితే పెట్టుకోవాలి. Yes. ఇంకా ఏంటి, ఈ వీల్స్ కానీ ఇవన్నీ ఎలా మీరు డిజైన్ చేశారు? వీల్స్ పర్చేజ్ చేయాలి మ్యామ్. ఓకే. మిగతా అన్ని చాసీ, బ్రేకింగ్ సిస్టమ్, స్టీరింగ్ కానీ అవి మా కాలేజ్లోనే డిజైన్ చేస్తాం మ్యామ్, వర్క్షాప్. ఓ, ఇప్పుడు కార్కి అయితే ఎలా ఉంటుందో సేమ్ దీనికి కూడా అలాగే డిజైన్ చేశారు. ఎస్ మ్యామ్. కార్లో ఏమేమి ఉంటాయో అవి, ఇవేంటి? ఇది మోటార్ మ్యామ్. ఓకే, దీనికి మోటార్. అంటే ఇప్పుడు దీనికి ఏం కావాలి? మనం మామూలుగా కార్ వాడాలంటే పెట్రోల్, డీజిల్? నో మ్యామ్, ఎలక్ట్రిసిటీ. Okay, ఇది electric. బ్యాటరీస్ నుంచి అక్కడ నుంచి. ఓకే. ఎంతసేపు వస్తుంది? ఎన్ని అవర్స్ రావచ్చు? అంటే ఒక్క బ్యాటరీ యూజ్ చేస్తే మనకి 40 మినిట్స్ వరకు వస్తుంది. అంతే? ఆ మోటార్ యూజ్ చేసినాం ఓకే. ఫుల్ ఛార్జ్లో. ఓకే. సో కార్కు ఉన్నట్టు దీంట్లో క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. ఈవీ కాబట్టి క్లచ్ ఉండదు మ్యామ్, యాక్సిలేటర్, బ్రేక్ ఉంది. యాక్సిలేటర్ కూడా ఓకే దీంట్లో ఉంటుంది. సో ఇదంతా ఒక ఈ రేసింగ్ కార్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? చాలా బుజ్జి స్టీరింగ్ ఉంది. ఓకే, ఇది ఒక కార్ తయారు చేయడం ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? మేము స్టూడెంట్స్ లర్నింగ్ స్టేజ్ కాబట్టి 2 monthsలో మేము కంప్లీట్ చేసినాం. అంతే? ఎస్ మ్యామ్. 2 monthsలో బ్యాక్ ఎండ్ వరకు ఇంకొక 2 months ఎక్స్ట్రా అవుతుంది మ్యామ్. ఓకే. ఇదేంటి విష్ణు? అది ఐసీ మ్యామ్, మా సీనియర్స్ వాళ్ళు చేసినది. ఓకే. ఇది కంప్లీట్ ఇంజన్తో రన్ అవుతుంది, పెట్రోల్ ఇంజన్. ఓకే. చాలా బాగుంది. కాకపోతే ఇది కొంచెం డౌన్ అనిపిస్తుంది, అది కొంచెం అది గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మ్యామ్. ఇది రేస్ కార్కి, కంప్లీట్ ట్రాక్లో నడిచే కార్కి, ఓకే, డట్ కార్ట్లో నడిచేదానికి ఉంటుంది. సూపర్, చాలా బాగున్నాయి రెండు కూడా. అండ్ ఏంటి, మీరు ఇంకా ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారా? ఎస్ మ్యామ్, మా క్లబ్లో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్కి వెళ్తూ ఉంటాం. ఓకే, సూపర్ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి EEE ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ల్యాబ్లో ఉన్నాము. సో ఈ ల్యాబ్లో ఉన్నవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇదేంటి అసలు కనుక్కుందాం. హలో అండి. హాయ్ మేడం. సో ఇది EEE ల్యాబ్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ మేడం ఇది. ఓకే. సో ఈ ల్యాబ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ EEE స్టూడెంట్స్ మేడం. సో ఏ బ్రాంచ్ అయినా సరే బీటెక్ స్టూడెంట్స్ అందరికీ ఇది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మేడం, BW ల్యాబ్ అని చెప్పేసి. సో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ EEE డిపార్ట్మెంట్, సో సివిల్, మెకానికల్, ఈసీఈ, సిఎస్సి ఎవరికైనా సరే ఈ ల్యాబ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సో నౌ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ లో టెస్ట్ అండ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో మనం ఎవ్రీడే మన ఇళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం ట్రాన్స్ఫార్మర్స్ అనేవి. సో వాటి మీద జస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. లోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో ట్రాన్స్ఫార్మర్ బిహేవియర్ అనేది ఎలా మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఎఫిషియన్సీ, సో మన ఇంటి దగ్గర ఇంట్లో సపోజ్ ఏసీస్ కానీ మోటార్స్ కానీ ఎక్కువ పెరిగిపోతూ ఉంటే ఒక్కోసారి చూస్తాం లో వోల్టేజెస్ వస్తూ ఉంటాయి మనకి. సో అలాంటివన్నీ జస్ట్ స్టూడెంట్స్ అని ఒక విజువలైజేషన్ అనమాట. సో ఎక్స్పెరిమెంట్ చేసి రీడింగ్స్ తీసుకొని వాళ్ళ లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దాని యొక్క వోల్టేజెస్ కావచ్చు, సో అవన్నీ ఎలా మారిపోతూ ఉంటే అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ. లోడ్ టెస్ట్.
నెక్స్ట్ ఇది 3 ఫేజ్. సో ఇది 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మేడం. సో ఇది మన ఇళ్ళ దగ్గర ఉండేది సింగిల్ ఫేజ్. నార్మల్గా అయితే పవర్ సప్లై మనకి ఎలా వస్తుంది 3 ఫేజ్ పవర్ సప్లై. సో సేమ్ దే విల్ అబ్జర్వ్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఆల్సో. మోస్ట్లీ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఉంటాయి మనకి సబ్ స్టేషన్లో ఉంటాయి అనమాట. సో అదే స్టూడెంట్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. లోడ్ అనేది వేరీ అవుతూ ఉంటే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఎలా బిహేవ్ చేస్తూ ఉంటుంది, దాని ఎఫిషియన్సీ ఎలా మారిపోతూ ఉంటుంది. సో ల్యాబ్లో వచ్చిన పిల్లలందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ మేడం. ఇదేంటంటే యాక్టివ్ రియాక్టివ్ పవర్ 3 ఫేజ్ సర్క్యూట్ మేడం. సో మనకి పవర్ అంటాం కదా, పవర్ అనేది బేసిక్గా 2 టైప్స్ అండి. యాక్టివ్ పవర్ ఒకటి, రియాక్టివ్ పవర్ ఒకటి. సో స్టూడెంట్స్కి సబ్జెక్ట్ మేము చెప్తాం క్లాసుల్లో. సో అదే వాళ్ళు ఇక్కడ జస్ట్ ఒక అబ్జర్వేషన్ అనమాట, ఎలా మెజర్ చేయాలి యాక్టివ్ పవర్ అనేది, రియాక్టివ్ పవర్ అనేది ఎలా మెజర్ చేయాలి. సో ఈ మీటర్స్ని వాడుకొని వాళ్ళు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో బేసిక్ ఫార్ములాస్ వాడుకొని వాళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ మేడం. సో మనం మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీలో మనం వాడే మోటార్స్ అన్ని సో ఇండక్షన్ మోటార్స్ మేడం. సో స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఇప్పుడు అది ఇండక్షన్ మోటార్ మేడం. సో దాని మీద కూడా లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ మోటార్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది, స్పీడ్ ఎలా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ లోడ్ ఎలా ఇంక్రీజ్ చేస్తాము, ఈ నాబ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం రియల్గా లోడ్ వేయట్లేదు, కానీ మనం ఏం చేస్తామంటే స్పీడ్ని ఇలాగా కంట్రోల్ చేసుకొని, సో స్పీడ్ తగ్గిందంటే లోడ్ పెరిగినట్టు. సో అట్లాగా దీన్ని లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటే సేమ్ స్టూడెంట్స్ దాని యొక్క పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎఫిషియన్సీ కావచ్చు, స్పీడ్ కావచ్చు. డీసీ షంట్ మోటార్ మేడం. సో ఇది కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి మనకి డిఫరెంట్ పర్పస్ కోసం. సో ఇది అదే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, ఇదేమో డీసీ షంట్ మోటార్. సో ఇక్కడ కూడా ఏంటంటే సో స్టూడెంట్స్ అనేది లోడ్ ఇంక్రీజ్ చేసి అక్కడ ఉంది లోడ్ అనేది. సో లోడ్ అనేది యాడ్ చేస్తూ ఉంటే డీసీ షంట్ మోటార్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో దాని క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తారు. సూపర్, చాలా ప్రాక్టికల్గా పిల్లలకి చూపిస్తే బాగా అర్థమవుతుంది. అవును మేడం. నెక్స్ట్ ఇదండి 3 ఫేజ్ ఆల్టర్నేటర్ మేడం. ఆల్టర్నేటర్ అంటే జనరేటర్ మేడం. సో మనకి ఏ పవర్ ప్లాంట్లో అయినా సరే మనం పవర్ జనరేట్ చేసేది సింక్రోనస్ జనరేటర్ అంటాం. సో అది ఇక్కడ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తారు. సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎంత పవర్ జనరేట్ చేసిద్ది, ఎంత వోల్టేజ్ జనరేట్ చేసిద్ది. సో ఇక్కడ 2 క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తారు స్టూడెంట్స్. సో ఇవన్నీ ఏవైతే ఇక్కడ మనం చూపించాం ఇవన్నీ వాళ్ళకి థియరీ క్లాస్లో చెప్తాం. ఓకే, ముందు థియరీ చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా మీరు ఇక్కడ చూపిస్తారు. ఏదైతే థియరీ క్లాసులు ఇక్కడ ఏవైతే చూపించాం అవన్నీ వాళ్ళకి థియరీ క్లాస్లో ఉన్నాయి. సో థియరీ క్లాస్లో జరిగిన తర్వాత ల్యాబ్లో సేమ్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ రూపంలో అబ్జర్వ్ చేస్తారు. సో మీరు కూడా వాళ్ళకి ఇవన్నీ చేసి చూపిస్తారు. వాళ్ళు కనెక్షన్ ఇస్తారు, వాళ్ళ చేత చేపిస్తాం మేడం. కాకపోతే మేము ఉంటాము, కనెక్షన్ ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేసిన తర్వాతే ఆన్ చేయడం కానీ సో మా అబ్జర్వేషన్లో వాళ్ళు చేస్తారనమాట. సూపర్, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఏస్ కాలేజ్లో ఉన్నటువంటి ఈసీఈ ల్యాబ్లో ఉన్నాము. మరి ఈ ఈసీఈ ల్యాబ్ ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ ఏం చెప్తారు స్టూడెంట్స్కి? మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు. హాయ్ రాజేష్ గారు. ఏంటి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈసీఈ ల్యాబ్ అంటే ఏంటి, ఏం చేస్తారు అసలు? ఈసీ ల్యాబ్లో థర్డ్ ఇయర్లో 3-1లో మైక్రోప్రాసెసర్ మైక్రో కంట్రోల్ ల్యాబ్ ఉంటుంది ఇందులో. అండ్ 3-2లో CMOS VLSI ల్యాబ్. బోత్ టూల్స్ ఆర్ యూస్డ్ ఫర్ ప్రోగ్రామింగ్. సో మ్యాసమ్ టూల్, కీల్ టూల్, జైలింగ్స్ టూల్, క్యాడెన్స్ టూల్స్ యూస్ చేసి వీళ్ళకు ప్రోగ్రామింగ్ ద చిప్ కోసము ప్రోగ్రామింగ్ ద లాజిక్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి చేపిస్తాం. ఓకే, అంటే ఇది ఈ ల్యాబ్లో ఎవ్రీడే ఏమైనా ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయా, లేదు వీక్లీ వన్స్? వీక్లీ ట్వైస్ ల్యాబ్ ఉంటుంది. సో దే యాజ్ పర్ ద JN2 అండ్ ఆటోనమస్ సిలబస్ ప్రకారంగా అందులో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ దే విల్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో మైక్రోప్రాసెసర్ మైక్రో కంట్రోల్ ల్యాబ్లోనేమో మ్యాసమ్ టూల్, కీల్ టూల్ వాడతాము. CMOS VLSI ల్యాబ్లోనేమో మేము జైలింగ్స్ టూలు, తర్వాత క్యాడెన్స్ టూల్స్ వాడతాం. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ అర్థం కాని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకు 2 స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ అవైలబుల్ ఉంటారు. ఇక్కడ డెమో చెప్తాము. డెమో చెప్పాక స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి రన్ చేస్తుంటారు. ఎర్రర్స్ వస్తే మన ఫ్యాకల్టీ మానిటర్ చేసి వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేయించి రిజల్ట్స్ తెప్పిస్తాం. అండ్ కరస్పాండింగ్ డేటా అంతా వీళ్ళకి అబ్జర్వేషను అండ్ రికార్డ్స్ కూడా ఫైల్ అవుతుంటాయి. అంటే దీంట్లో ఓన్లీ ఆ థర్డ్ ఇయర్ పిల్లలు మాత్రమే ఉంటారా, వేరే కోర్స్ పిల్లలు కూడా ఈ ల్యాబ్లో చూసుకోవచ్చు? థర్డ్ ఇయర్ అదర్ బ్రాంచ్ మన ఈసీ వాళ్ళకు ఆర్డినో ల్యాబ్, ఎంబెడెడ్ ల్యాబ్ కూడా ఉంది దీనిలో. రైట్, థ్యాంక్ యూ రాజేష్ గారు. ఓకే.
ఏజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంది అనేది మనం చూడబోతున్నాము. చాలామంది పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించేది గర్ల్స్ని కనుక మనం హాస్టల్లో వేస్తే సెక్యూరిటీ ఉందా లేదా అని. సెక్యూరిటీ చూసుకుంటే ఇక్కడ ఫుల్ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. టోటల్ క్యాంపస్ అంతా కూడా సీసీ కెమెరాలే ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో కనుక మనం జాయిన్ అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. పేరెంట్స్ హ్యాపీగా గర్ల్స్ హాస్టల్లో జాయిన్ చేయొచ్చు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంసెట్లో వచ్చే ర్యాంక్ని బట్టి, ఆ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకు హాస్టల్లో కొంత కన్సెషన్ ఇవ్వచ్చు అండ్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా కొంత కన్సెషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో గర్ల్స్ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి బెంగ అవసరం లేదు పేరెంట్స్కి. సో చెప్పడమే కాదు, మరి గర్ల్స్ హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీ ఎలా ఉంది చూద్దాం రండి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఒకవైపు జ్యూస్ సెంటర్ అండ్ మరొక వైపు ఏదైనా స్నాక్స్ కావాలి అనుకుంటే పిల్లలు అక్కడైనా వెళ్ళి తినొచ్చు. అండ్ దాంతోపాటు ఒక కెఫ్టేరియా కూడా ఉంది. కెఫ్టేరియా ఇది మాత్రం పిల్లలకు కాదు, ఇది ఎవరైతే పిల్లల కోసం వస్తారో వాళ్ళ పేరెంట్స్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైనా వస్తారో వాళ్ళ కోసం ఈ కెఫ్టేరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ రైస్ కానీ మిగతా స్నాక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కానీ కేవలం ఇది మిగతా బయట వాళ్ళ కోసము. బట్ పిల్లలకి మాత్రం అదర్ కెఫ్టేరియా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా చూద్దాం. గర్ల్స్ హాస్టల్ చూసాం కదా. ఇప్పుడు ఏజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి ఆడిటోరియంని చూస్తున్నాము. అండ్ ఆడిటోరియం ముందు కూడా గ్రీనరీ చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ కాలేజ్ ఉండడం అనేది పిల్లల అదృష్టం అని చెప్పాలి. సో ఆడిటోరియంలో కూడా కెపాసిటీ ఏంటంటే దాదాపు 850 మంది సిట్టింగ్ కూర్చుని ఏదైనా సెలబ్రేషన్ జరిగినప్పుడు అందులో కూర్చుని చూసే అవకాశం కూడా ఉంది. మరి ఆడిటోరియంని గురించి చెప్పడమే కాదు, ఆడిటోరియం ఎలా ఉందో చూద్దామా రండి. వావ్, చూస్తున్నాం కదా 850 కెపాసిటీ ఉన్న ఆడిటోరియంని
వండర్ఫుల్గా ఉంది. అసలు ఒక సినిమానే చూడొచ్చేమో అనే రేంజ్లో ఉంది. అండ్ అక్కడ ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్, అవార్డ్ ఫంక్షన్స్ ఇలాంటివి కాలేజ్కి సంబంధించి ఏమైనా జరిగినప్పుడు కానీ ఈ ఆడిటోరియంలో ఏర్పాటు చేసుకుంటారు. సో పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేంతగా ఆడిటోరియం ఉంది. చాలా బాగుంది. చూస్తున్నాం కదా, ఒక మినీ థియేటర్ని తలపించేలాగా ఉంది ఈ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియం. అండ్ ఏదైనా కాలేజ్ యానివర్సరీలు కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో సహా వచ్చి చూసుకునేలాగా ఏర్పాటు చేశారు. నిజంగా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియం సూపర్. రైట్, గర్ల్స్ హాస్టల్ చూసాము, ఆడిటోరియం ఎలా ఉంది చూసాము. నెక్స్ట్ బాయ్స్ హాస్టల్. చాలామంది మరి బాయ్స్ కూడా హాస్టల్లో ఉంటారు కదా, బాయ్స్ హాస్టల్ ఎలా ఉంది, ఫెసిలిటీ ఎలా ఉంది చూద్దాం రండి. సో గర్ల్స్ హాస్టల్ చూసాము, ఆడిటోరియం ఎంత బాగుందో చూసాము. తర్వాత బాయ్స్ హాస్టల్ కూడా చూద్దాం అనుకున్నాం కదా, బాయ్స్ హాస్టల్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం దీని దగ్గరకు వచ్చాము. ఇది బాయ్స్ హాస్టల్. అంతకన్నా ముందు మీకు నేను ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా కొన్ని కాలేజ్లలో ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎక్కడ ఉండదు. బట్ కొన్ని చోట్ల ఉంటుండొచ్చు, బట్ కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. బట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో హెల్త్ ఎమర్జెన్సీ 24/7 అందుబాటులో ఉంది. అండ్ దీంట్లో 2 నర్సులు కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈ హెల్త్ ఎమర్జెన్సీ అనేది యూస్ చేస్తారు. నర్సెస్ 2 ఉంటారు కాబట్టి పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తారు. అందుకని పేరెంట్స్ హాస్టల్ ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు అని మాత్రమే ఆలోచించకుండా హెల్త్ పరంగా కూడా మా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా అని అనుకునే పేరెంట్స్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో డోంట్ వరీ, మీ పిల్లలకి ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇక్కడ హ్యాపీగా హెల్త్ కేర్ అనేది ఉంది. సో నెక్స్ట్ అసలు స్టూడెంట్స్తో మనం ఎండ్ చేద్దాము. ఏమంటున్నారు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి, వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మనం బాయ్స్ హాస్టల్ని ఒకసారి విజిట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం రండి. అయితే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏం ఆలోచిస్తారు అంటే, మనం ఒక కాలేజ్ని చూస్ చేసుకున్నాము అంటే లైబ్రరీ ఏ విధంగా ఉంది, చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. పిల్లలకి కొంచెం స్పేషియస్గా లైబ్రరీ ఉందా లేదా అని. బట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. మీరు నా సైడ్ చూడొచ్చు, ఇటువైపు కానీ ఇటువైపు కానీ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న బుక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మనకు ఏ బుక్ కావాలి అంటే ఆ కోర్సుకు తగ్గట్టుగా ఏ బుక్ కావాలి అనేది పిల్లలకు తొందరగా యాక్సెస్ ఉండేలాగా, చాలా ఫాస్ట్గా ఇలా తీసి జస్ట్ ఇలా చూసుకునేలాగా చాలా ఫాస్ట్గా ఉండేలాగా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు. సో ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా చూసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఈసీఈ కానీ, లేకపోతే సిఎస్సి, ఐటీ కానీ, ట్రిపుల్ కానీ, సివిల్ కానీ, ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి పిల్లలకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే ఈ లైబ్రరీలో జర్నల్స్ అని కూడా ఇంకొక లైబ్రరీ ఉంది. ఏదైతే మనం ప్రింట్లో, పేపర్స్లో ఏవైనా ప్రచురితమైనవి, చాలా ఇంపార్టెంట్ అనుకునేవి, పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అండ్ వాళ్ళకు కూడా అది తెలియాలి అన్న వేలో ఇక్కడ కూడా జర్నల్స్ ఆ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ పిల్లలకు ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగానో లేకపోతే ఆ టాపిక్కి తగ్గట్టుగానో ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ దీంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా ఈ కాంపిటేటివ్ బుక్స్ కూడా చాలా రెడీగా పెట్టారు. ఒకవేళ మనకి ఏదైనా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే చూసుకోవడానికి చాలా ఈజీగా ఏర్పాటు చేశారు. సో అందుకని ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఎందుకు స్పెషాలిటీ అంటే, ఇంత పెద్ద సెంట్రల్ లైబ్రరీతో పాటు డిపార్ట్మెంట్ తగ్గట్టుగా, ఆ కోర్సెస్కి తగ్గట్టుగా ఆ బుక్స్తో పాటు
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేగా. అండ్ జర్నల్స్ ఏమైతే ప్రచురితమయ్యాయో ఆ జర్నల్స్లో ఉండే న్యూస్ కూడా పిల్లలకు తెలిసేలాగా చాలా అద్భుతంగా ఈ సెంట్రల్ లైబ్రరీలో వీళ్ళు రూపొందించారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు న్యూ అరైవల్ బుక్స్ కూడా, అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండేలాగా మార్కెట్లో ఏవైతే కొత్తగా వస్తున్నాయో న్యూ అరైవల్స్ ఇక్కడ పెట్టేసి పిల్లలకు చాలా ఉపయోగపడే విధంగా ఇంకా ఫాస్ట్గా నేర్చుకునేలాగా ఇంకొక చిన్న లైబ్రరీ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఈ బుక్స్ని మనం చూసుకుంటే ఇవన్నీ కూడా రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం ఆ లైబ్రరీలో చూసిన బుక్స్ అన్నీ కూడా వాళ్ళు కావాలంటే తీసుకొని వెళ్ళి చదువుకోవచ్చు. బట్ ఇక్కడ 4th ఇయర్ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా చేయాలి ఏంటి అనేది పిల్లలు కేవలం ఇక్కడే ఉండి చదువుకునేలాగా ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. సో దాని డిపార్ట్మెంట్ తగ్గట్టు కూడా చాలా బుక్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. పిల్లలు మాత్రం ఇక్కడికే వచ్చి చదువుకునేలాగా, అవైతే ఇంటికి మన రూమ్కైనా తీసుకెళ్ళి చదువుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవన్నీ జస్ట్ ఇక్కడ మాత్రమే చదువుకుని ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటని కంప్లీట్ చేసుకొని వెళ్ళేలాగా ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. అండ్ డిజిటల్ మనం కూడా చూడొచ్చు, డిజిటల్లో కూడా చాలా అరేంజ్మెంట్స్ చేశారు. అక్కడైతే ఈ జర్నల్స్ ఎలా అయితే మనం చూసామో ఇక్కడ ఈ డిజిటల్లో కూడా IEEE ASPP ఈ జర్నల్స్ అండ్ డెల్నెట్ రీసోర్సెస్ NPTEL వీడియో లెక్చరర్స్ అని కూడా చూడొచ్చు. రైట్, మనం డిజిటల్ లైబ్రరీకి వచ్చేసాము. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. ఈ జర్నల్స్లో మనం ఒకవేళ అక్కడ చూసుకోలేని పక్షంలో, లేదు మాకు ఇక్కడైతే ఈజీగా ఉంటుంది అనుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఈ లైబ్రరీకి వచ్చి, ఈ డిజిటల్ లైబ్రరీకి వచ్చి అదిగో అలా అక్కడ చూసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. సో అందుకని ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్పెషాలిటీ ఇదనమాట. అండ్ ఇవి కూడా రిఫరెన్స్ బుక్స్ అనమాట. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మిగతా వేరే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బుక్స్ కానీ ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మనం ఇంకొకటి చూడొచ్చు, ఇక్కడ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ సంపాదించిన వాళ్ళని చూడొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ స్పీక్స్ అండ్ ఏస్ అల్యూమినీ అచీవ్మెంట్ ఉషశ్రీ నీలకంఠం అండ్ డాక్టర్ జయప్రకాష్ ఏస్ CSE అల్యూమినస్. సో వీళ్ళందరూ కూడా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఒక గుడ్ ఆపర్చునిటీ అండ్ పర్ యానం ఇంత శాలరీతో, ఒక హై శాలరీతో బయటికి వెళ్ళిన విద్యార్థులు అనమాట. అండ్ ఇంతకుముందు కూడా మనం చూసాం కదా, రోహిత్ అండ్ సాయి కూడా TCS కంపెనీలో మంచి ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులు. సో అందుకని ఈ స్టూడెంట్స్ ఇక్కడ ఈ విధంగా చదివారు కాబట్టి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంత ప్రత్యేకతను సంపాదించుకుంది. రైట్, ఇంకొక బ్రాంచ్కి వెళ్ళి మనం చూద్దాం రండి. అయితే హాస్టల్ ఫెసిలిటీ ఓకే, గ్రూప్స్ వైజ్గా అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, చదువు పరంగా ఓకే, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ పేరెంట్స్ ఇంకొక విషయం ఏం ఆలోచిస్తారంటే, మా పిల్లలకి యాక్టివిటీ కూడా కావాలి కదా అని. ఎస్, ఇది 100% కరెక్ట్. మనకు చదువుతో పాటు యాక్టివిటీ ఇంపార్టెంట్ అని చాలామంది పెద్ద పెద్ద నిపుణులు అందరూ చెప్తూ ఉంటారు. మరి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో
అది లేదు అని అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ రాంగ్. అది 100% ఉంది. ఫస్ట్ నా వెనక చూస్తున్నారు మీరు, ఇది క్రికెట్. ఎవరైనా హ్యాపీగా వాళ్ళకు కేటాయించిన ఒక గేమింగ్ టైంలో ఇక్కడ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఒక మంచి ప్లే గ్రౌండ్ ఉంది. అసలు క్రికెట్ ఆడాల్సినంత ఎంత ప్లేస్ అవసరమో అంత ప్లేస్ వీళ్ళు అలాట్ చేశారు. అండ్ ఇక్కడ ఓపెన్ జిమ్. మరి యాక్టివిటీ అంటే ఓన్లీ ఒక గేమ్స్ ఆడుకోవడమో ఇదొకటే కాదు కదా, మరి బాడీస్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఓపెన్ జిమ్ కూడా అక్కడ ఉంది. చాలా బాగుంది ఓపెన్ జిమ్. అండ్ ఇలాంటివన్నీ కొన్ని పార్కులలో కూడా మనం చూస్తుంటాం. అండ్ దాని తర్వాత ఉంది బాస్కెట్బాల్ కోర్ట్. చాలామంది పిల్లలు బాస్కెట్బాల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అండ్ క్రికెట్ పైన కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి ఈ 3 పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి పిల్లలు వాళ్ళ ఫ్రీ టైంలో హ్యాపీగా అక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. అందుకని యాక్టివిటీ విషయంలో అస్సలు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో యాక్టివిటీ స్పెషల్ గ్రౌండ్ కూడా ఉంది. సో ఏది కూడా లేదు అనుకుంటా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ హ్యాపీగా ఉన్నాయి. హ్యాపీగా మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. మరి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది అని చూసుకుంటే, చాలామంది లాంగ్ ఉంది కదా, మరి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో లేదో, మన ఓన్ వెహికల్లో రావాలేమో అని అనుకుంటారు. బట్ డోంట్ వరీ, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. స్టూడెంట్స్ అందరూ అవ్వగానే హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్లోనే. చూసాం కదా పొద్దునుంచి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంది, ఏంటి, అసలు ఎటువంటి కోర్సెస్ అందిస్తున్నారు, హాస్టల్ ఫెసిలిటీ, ఆడిటోరియం, కెఫ్టేరియా ఎన్ని చూసాం కదా. అండ్ అదే కాకుండా వీళ్ళ ఓపెన్ జిమ్, క్రికెట్ స్టేడియం అండ్ బాస్కెట్బాల్ స్టేడియం ఇవన్నీ కూడా చూసాం కదా. ఫైనల్గా అసలు స్టూడెంట్స్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదవడం పట్ల, వాళ్ళ రిప్లై ఏంటి మనం చూద్దామా. హాయ్ అండి. హాయ్. ఎలా ఉంది ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్? బాగుంది మ్యామ్. పొద్దు నుంచి మేము కూడా చూస్తున్నాము మీ కాలేజ్ గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ మీ ల్యాబ్స్, మీ ఫ్యాకల్టీ, మీ సిఎండి సార్, ఎవ్రీవన్ ఏమంటారు? బాగుంది మ్యామ్. అన్ని ఫ్యాకల్టీ కూడా మంచిగా చెప్తారు, క్లాసెస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పేస్తారా? మీరేంటి ఇద్దరు ట్విన్సా? లేవు. సేమ్ డ్రెస్సెస్ లేవు. ఓకే. ఏం చదువుతారు? బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి. థర్డ్ ఇయర్. ఎలా ఉంది ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పటికీ ఈ థర్డ్ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో?
డిఫరెన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి మాకు. ల్యాబ్స్లో సిస్టమ్స్ అండ్ ఫెసిలిటీస్ అవి చాలా బాగున్నాయి. అండ్ హాస్టల్లో కూడా మేము ఈ మధ్య కొన్ని కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవి ఇవి చూస్తున్నాం. సో బాగుంది కాలేజ్ ఓవరాల్. ల్యాబ్ ఎలా ఉంది? ల్యాబ్ బాగుంది. ఇద్దరు సేమ్ క్లాసా? లేదు, బ్రాంచ్ సేమ్. ఓకే. ల్యాబ్లో ప్రాక్టికల్స్ చూపించడం కదా. అండ్ మీకు క్లాస్ రూమ్లోనే స్మార్ట్ బోర్డ్ కూడా ఉంది కదా, ఎలా ఉంది అది? స్మార్ట్ బోర్డ్ అన్ని క్లాసెస్లో దాదాపు ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ వర్క్స్ ఫైన్. స్మార్ట్ బోర్డ్ వల్ల వచ్చే యూజ్ ఏంటి? అంటే క్లాసెస్ చాలా మంచిగా చెప్పడానికి వస్తుంది, ఎఫెక్టివ్ ఉంటాయి క్లాసెస్. ఏమన్నా ప్రాక్టికల్ నేర్చుకోవచ్చు. ఓకే. మీరేం చదువుతున్నారు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేను. ఓకే. సో ఫస్ట్కి ఇప్పటికి ఎలా ఉంది? చాలా చేంజ్ అయింది. ఫస్ట్ ఇయర్లో అయితే ఐ థాట్ లైక్ గార్డెన్ ఒకటే ఉంటుంది అండ్ ఆల్సో ఏం చెప్తారు చూడక ముందు, కాలేజ్ని చూడకంటే ముందు. అండ్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ మాకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అండ్ ఆల్సో గుడ్ టీచింగ్. అండ్ అది కూడా కాకుండా మంచిగా థియరిటికల్గా కంటే ప్రాక్టికల్గా ఎక్కువ చెప్తారనమాట మాకు. సో దట్ ఈజీగా చదువుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ టైంలో చదువుకోకపోయినా కూడా వీ కెన్ రిమెంబర్ దట్ క్లాసెస్. సో అట్లా ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే. ఏం చేస్తున్నారు మీరు? నేను ఫైనల్ ఇయర్. ఓకే. ఇద్దరు ఫైనల్ సేమ్ కాలేజ్, సేమ్ బ్రాంచ్, సేమ్ క్లాస్ కాదు, సేమ్ బ్రాంచ్. ఎలా ఉంది కాలేజ్? సేమ్ తను చెప్పినట్టే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ గార్డెన్ బాగుంది, ఇది అట్రాక్ట్ చేస్తుంది అందరికీ. తర్వాత ఫస్ట్ ఇయర్కి ఇప్పటికైతే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ అయితే ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్రెండ్లీ వేనే చెప్తారు. ఎవరు అడిచారు తిట్టారు, బాగా మాట్లాడతారు, బాగా చెప్తారు. స్కూల్లో ఉన్నట్టు ఉండదు బీటెక్ లైఫ్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. స్కూల్లో మనం చదువుకున్నప్పుడు టీచర్స్ మనని కొట్టేవాళ్ళు, పనిష్మెంట్ బయట నించోబెట్టడం, నీల్ డౌన్, అలాంటివి ఏమైనా ఉన్నాయి? లేవు మ్యామ్, అలాంటివి ఏం చేయరు. అంత ఫ్రీగా, ఫ్యాకల్టీ కూడా ఫ్రీగా ఉంటారు మనతోనే. మరి మంచిగా మాట్లాడతారు, ఏమైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంత నీట్గా బాగుంటుంది. ఎప్పుడైనా కాలేజ్కి వచ్చినప్పుడు ఇది బాగాలేదు, ఇది మాకు సరిగ్గా చెప్పట్లేదు అన్న ఫీల్ కలిగిందా? అనిపించింది. మళ్ళీ వెంటనే వెళ్ళి డౌట్ క్లారిఫై పర్సనల్గా అందరి ముందు కొంతమంది అడగలేరు. సో వాళ్ళ క్యాబిన్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఓకే. ఎవరైనా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎందుకు చదవాలి, అసలు ఇక్కడ ఏముంది అంటే ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి బాగా జరుగుతాయి. అంటే ప్లేస్మెంట్స్ వస్తే ఫ్యాకల్టీ మనకి దగ్గరుండి ఎట్లా చేయాలి, ఏం నేర్చుకోవాలి, కోర్సెస్ అనేవి అన్నీ నేర్పిస్తారు. మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ జరుగుతాయి. బాగుంది, అన్నీ బాగా జరుగుతాయి ప్లేస్మెంట్స్ ఇట్లా. సో మీరందరూ హ్యాపీనా? ఎస్, హ్యాపీ. ఎక్స్పీరియన్స్ గేట్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకైతే ఇది ఇంకా యూస్ఫుల్ అవుతుంది. ఏస్ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది కదా. ఉంది. ఇంకా ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నాం? ఇప్పుడు థర్డ్ ఇయర్. ఇంకొక ఇయర్ ఉంది. సో ప్లేస్మెంట్స్ వచ్చాయి ఎవరికైనా ఇక్కడ? థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ వస్తుంది, ఫోర్త్ ఇయర్లో. సో మీ అందరికీ కూడా ప్లేస్మెంట్ వస్తుందని నమ్మకం ఉందా? ఉందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో అది మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం కదా, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎందుకు చదవాలి అనే దానికి స్టూడెంట్స్ చెబుతున్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా. అందుకనే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ బెస్ట్ కాలేజ్.